IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జరగాలి, ఉన్న మహిళలందరికీ ఒక భరోసా రావాలి అన్న ఉద్దేశంతో తను తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చేసేందుకు ముఖ్యంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా మన పెద్దలు ఎప్పుడు స్పందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆదుకుంటున్నారు అనేది జరుగుతుంది. అది ఇంకా బలపడాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి మిగతా పెద్దలు మాట్లాడాలి. అలాగే కామాక్షి గారు, ఆవిడ డాక్టర్ అండ్ యాక్టర్ అండి, ఆవిడ స్పందన తెలియజేస్తారు. సార్, ముందుగా అందరు ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా వాళ్ళు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సైలెంట్ యువర్ ఫోన్స్. బికాస్ ఒక చనిపోయిన ఒక వ్యక్తికి మనం మినిమం అదైనా చేయగలుగుతాము. జస్ట్ ఫర్ అ మినిట్ ఐ వాంట్ యూ ఆల్ టు అలౌ యువర్ సెల్ఫ్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ టేక్ అ మినిట్ అండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇక్కడ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, your wives, daughters, mothers, friends, girlfriends, colleagues, anyone, your loved ones, ఒకసారి వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. అండ్ the kind of effort and hard work they put through to achieve their dreams. And now imagine a selfish, insensitive and inhuman and morally corrupted person walking in and crushing their lives and stealing their dreams from them. అది ఇమాజిన్ చేసుకోవడానికి చాలా ఒక జిటరీ ఫీలింగ్, ఒక డిస్కంఫర్ట్ ఉంది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ August 9th టు డాక్టర్ మమితా. అండ్ I, being a doctor and actor, నా పేరు మీ అందరికి తెలియకపోయి ఉండొచ్చు, నా పేరు కామాక్షి. అండ్ ఈ సిచ్యువేషన్లో ఒక ప్రొఫెషన్గా కన్నా ఐ వుడ్ లైక్ టు అడ్రస్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఉమెన్ టు ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ సిట్టింగ్ హియర్. I, as a woman, I desire to live in a world which is, safe. ప్రతిసారి ఒక రేప్ ఆర్ murder or any kind of violence జరిగినప్పుడు women మీద, we see a lot of articles, tabloids talking about how women should take precautions, safety measures ఎలా తీసుకోవాలి అని ఒక ఆర్టికల్స్ వస్తాయి ఒక 1 month 2 months, then everybody forget about it. And I think this incident is once again an example telling us all ఇది women safety గురించి కాదు, it is about creating a world where we women and also men can live in a safer space. And I think మనం అది క్రియేట్ చేయలేమండి. ఎప్పటి వరకు క్రియేట్ చేయలేమంటే, ఉమెన్ బట్టల వల్లే అలా జరిగింది, తను బయటకు వెళ్తున్న టైమింగ్స్ వల్లే అలా జరిగింది అని ఒక విక్టిమ్ని బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉన్నంత వరకు ఇది ఎప్పటికీ మారదు. ఐ థింక్ the immediate initiative we all can take in this ee room lo unna prati okkalu is to raise our children, give a gender neutral parenting. అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేయడం కాకుండా జెండర్ న్యూట్రల్ పేరెంటింగ్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా జెండర్ న్యూట్రల్గా
treatment. At the same time, not involving ourselves in rape jokes, sexual jokes, objectifying women. మనం ఎంత అనుకున్నా అవుతా ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు కాన్షియస్లీ చూజ్ నాట్ టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బై సపోర్టింగ్ మెన్ అండ్ ఉమెన్. ఇవాళ ఎవరైతే ఇలాంటి ఒక ఈవెంట్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఈవెంట్ పెట్టారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ తెలుపుతూ మీ టైంని ఇన్వెస్ట్ చేశారు కదా, దిస్ ఈస్ ద వే వీ వాయిస్ అవర్ ఒపీనియన్స్. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ద మీడియా, the producers, SKN garu, Vamsi Nandipati, Polymera director, and Rakindamoli, Venalaganti garu abbai. There is so much. Jeevitha Rajshekhar garu. And I thank this woman, Supriya. I met her on sets, and she took this initiative. And all the artists here and technicians, me valuable time teeskoni meer vacharu ee roju. It matters. And మనం ఎన్ని సాలిడటరీ వాక్స్ చేసినా, స్పీచెస్ ఇచ్చినా, జస్టిస్ ఏదైతే జరిగిందో we cannot undo what has happened, and we can't swift the process of justice. But one thing we can do is we can unitedly sit here and realize that మనం అందరం ఒక సిమిలర్ రూట్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. We all want our daughters, sisters, mothers, friends to be in a safer space. మనం బయటకు చెప్పకపోయినా మన ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. ఇలా మనం అందరం యునైట్ అయ్యింది టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్ ఫైటింగ్ ది సేమ్ రూట్ కాజ్ అండ్ వీఆర్ నాట్ అలోన్, అండ్ ఇట్ మ్యాటర్స్. అండ్ ఇఫ్ వీ కెనాట్ come together and empathize for the lost ones, I think we are failed as humans if we can't do this. And I understand the situation, it is very disheartening, the present situation. No matter, despite how disheartening this is, I want you all to have hope for our future, hope for better legal, system, ilanti issues jariginappudu, and better tomorrow for our next generations or for ourselves. Because what are we humans if we don't have hope? పేరు అనురాధ, తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నేను మా సంఘం తరఫున మాట్లాడడానికి వచ్చాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని. ఇది మనకు పెద్దలు చెప్పిన వాక్యం. ఇవాళ సమాజంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఎవరు కూడా దీని గురించి ఆలోచించట్లేదు. అండ్ ఎక్కడ కూడా స్త్రీకి సమున్నత స్థానం కానీ గౌరవం కానీ దొరకడం లేదు అనేది అర్థమవుతుంది ఈ మహిళల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే. పురుషులకు ఉన్నట్టే మహిళలకు కూడా ఎన్నో కళలు ఉంటాయి, వాటిని చేయాలన్న ఆరాటం ఉంటుంది, ఆతృత ఉంటుంది. ఎలాగైనా దే డెడికేట్ దెమ్సెల్ఫ్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్. అలాంటప్పుడు వాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు వర్కింగ్ స్పేస్లో సమాజంలో కనుక రక్షణ లేకపోతే అది అంతకన్నా అన్యాయం ఇంకొకటి లేదు. వేటూరు గారు ఎప్పుడూ అన్నారు, మా వేటూరు గారు, మర్మస్థానం కాదు అది జన్మస్థానం అని. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని స్త్రీకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ప్రభుత్వం వైపు చూడడం కన్నా మన సంస్థల్లో, మన విభాగాల్లో మన స్త్రీలను ఏ విధంగా గౌరవించుకుంటున్నాం, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అన్న విషయం కూడా మనం ఆలోచించాలి. మేము దశాబ్దం కాలంగా మా యూనియన్లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. అండ్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఈ రోజు వరకు మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఒక్క మహిళా రచయిత్రి నుంచి కూడా రాలేదు. దట్ సెల్ ఈస్ దేర్, బట్ వీఆర్ స్టిల్ దేర్. ఎవరికి మా యూనియన్లో అనే కాకుండా ఎక్కడ ఎవరికి ఎలాంటి సేఫ్టీ సంబంధమైన సమస్యలు వచ్చినా కూడా వీఆర్ దేర్ టు అడ్రస్ దెమ్. అండ్ కలకత్తాలో జరిగిన సంఘటనని మా సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ కలకత్తా అభయ వాళ్ళ పేరెంట్స్కి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పంటే మాటలు రావట్లేదండి. This happened sometime in first week of August, and 9th August. Today is what, 28? About 3 days back, Supriya takes the lead and she comes to us regarding this issue. First of all, this is where I feel we have failed. This must have been done much earlier, and the lead must have been taken
by all of us much earlier. But anyway, it's not late. This shows in the Dr. Gajipal, like, justice delayed, justice denied under kada. Rakangane, you are 30 seconds to 1 minute kante kuda ee news మన mind lo untla. That's the generation we are in right now. Our focus is only for 30 seconds or 1 minute. After that, it becomes old news. Path news అయిపోతుంది. But having said that, what happened, doctor, in Calcutta is something which has to remain consciously in our minds, which has to keep us alert regarding our women of the society. It's a must nowadays. గవర్నమెంట్లో ఏం చేయట్లేదు కాదు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మన ఇళ్ళలో మన పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నాం. ఫస్ట్ ద కాన్షియస్నెస్ హెస్ కమ్ ఫ్రమ్ దేర్ ఫర్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్. Most probably whoever was there on that day, whoever did this crime, what kind of a household he's come from, what kind of parenting has he come from. That's where it starts. Am I right, doctor? That's what you meant, right? It's true. It all starts here. Telugu film industry, as a mother body of the chamber mother body ga Telugu film industry, all my condolences to the family and pray to God for all the strength for them. That's all we can say. Thank you. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ అ వెరీ సాడ్ పార్ట్. ఆగస్ట్ 9 జరిగింది, మనకు తెలుస్తుంది, మనం చూస్తున్నాం, కానీ తెలియని ఎన్నో ఉంటాయి, ఎన్నో జరుగుతున్నాయి. One thing we need to realize is change our mindset, change the way we think. Let's make this world a better place to live. One thing we need to realize is without a woman, this world is nothing. మనం పుట్టాము, మనం ఉన్నామంటే ఆడదానితోనే, ఆడది లేకపోతే మనం లేము. ఈ థింకింగ్, ఈ మైండ్ సెట్ మారాలండి. మన జీవితానికి కారణం ఏది? ఆడదాన్ని మనం నాశనం చేస్తా అంటే వేర్ ఆర్ వి గోయింగ్, వేర్ దిస్ వరల్డ్ విల్ గో. సో ప్లీజ్, our mindset should change. We should think in a different way. Make this world a better place to live. Thank you. They can reach out to the chamber. Their identity will not be disclosed. We have a certain system for it, and any of these women can contact any of our people out here. They'll guide you. We're always there, 24 hours open for it. Cell is 24 hours open. We have publicized it earlier. We have sent details of it to all the production houses, to all the unions, and we advised all the unions to have them in their places, in their union offices. So this cell is always available.